ఏపీలో పొగాకు రైతులు ఎదురుచూసిన టైం రానే వచ్చింది. పొగాకు కొనుగోళ్ల చరిత్రలోనే ఏడాది రైతులకు అత్యధిక ధరలు లభించాయి. మేలు రకం పొగాకు కేజీ ధర అత్యధికంగా 380 వరకు పలికింది. అది ఏడాది మరికొంత పొగాకు పంటను సాగు చేద్దామనుకున్న రైతులకి బోర్డు అధికారులు ముందుగానే షాక్లు ఇచ్చారు. అనుమతి లేకుండా పొగాకు పంట సాగు చేస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఏపీలో పొగాకు ఉత్పత్తి చేసే జిల్లాల్లో 65% ఉత్పత్తితో ప్రకాశం జిల్లా అగ్రస్థానంలో ఉంటుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో రైతులు పొగాకు పంటను సాగు చేస్తున్నారు. మొత్తం జిల్లాలో పొగాకు కొనుగోళ్లకు 13 వేలం కేంద్రాలను బోర్డు పరిధిలో ఏర్పాటు చేశారు. పొగాకు బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఏడాదే అత్యధిక ధరలు లభించాయి. మేలు రకం పొగాకు కేజీ ధర అత్యధికంగా 380 వరకు పలికింది. ఈ ధరలు రైతుల్లో ఆశలు రేకెత్తించాయి. బోర్డు మాత్రం రైతులకు షాక్ ఇచ్చింది. పొగాకు పంటను అదనంగా సాగు చేయాలని చూస్తే తిప్పలు తప్పవని బోర్డు అధికారులు చెప్పడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఏడాది దక్షిణాదిలో 88.69 మిలియన్ కిలోల పొగాకు పంట ఉత్పత్తికి బోర్డు అధికారులు అనుమతిచ్చారు. అయితే రైతులు మాత్రం అనుమతికి మించి 140 మిలియన్ కిలోల పొగాకును ఉత్పత్తి చేసినట్లు సమాచారం. వాతావరణ అనుకూలతతో పాటు మార్కెట్లో అంతకుముందు ఏడాది పంటకు ఉన్న డిమాండ్, లభించిన ఆదాయం అంశాలతో విస్తారంగా పొగాకును సాగు చేసేందుకు ఆసక్తి చూపించారు రైతులు. పంటకు గతంలో ఎన్నడూ లేనంతగా మార్కెట్లో డిమాండ్ పెరిగింది. 2 విడతల పొగాకు వేలాల్లో భారీగా ధరలు లభించాయి. గరిష్టంగా కిలోకు 366 రూపాయల ధర లభించడంతో పాటు మీడియం, మేలు రకం అనే తేడాలు లేకుండా బయ్యర్లు పొగాకును కొనుగోలు చేశారు. జూలై తొలివారం నాటికి 91 మిలియన్ కిలోల కొనుగోళ్లు జరగ్గా కిలోకు సగటున 252 రూపాయల ధర లభించింది. పొగాకు బోర్డు చరిత్రలో దక్షిణాదిలో ఆల్ టైమ్ రికార్డు సాధించింది. కర్ణాటకలో గత 3-4 ఏళ్లుగా 100 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి పొగాకు బోర్డు అనుమతిస్తున్నా అక్కడ ఆ మేరకు పంట దిగుబడి కావటం లేదు. 2022-23లో గణనీయంగా తగ్గి కేవలం 60 మిలియన్ కిలోల దిగుబడి మాత్రమే వచ్చింది. బోర్డు అనుమతించిన పరిమాణంలో 40% ఉత్పత్తి తగ్గింది. 2023-24లో కూడా 100 మిలియన్ కిలోలకు బోర్డు అనుమతి ఇవ్వగా 83 మిలియన్ కిలోలు పండింది. కేజీ ధర గరిష్టంగా 289 రూపాయలు పలికింది. నేను గత 30 సంవత్సరాల నుంచి ఇదే పొగాకు వేస్తా ఉన్నాను. కానీ ఈ సంవత్సరము ఎన్నో ఒడిదుడుకులు అయినా కూడా, ఖర్చులు పెరిగినా కూడా ఈ సంవత్సరం కొంచెం రైతులు ఇబ్బందుల నుంచి బయటపడ్డారు. ఇది దృష్టిలో పెట్టుకొని అనాథరైజేషన్ బ్యానీలు కట్టకుండా ప్రతి ఒక్కరూ కూడా ఉండవాటికే వేసుకుంటా కర్ణాటకలో 40 మిలియన్లు ఎగస్ట్రా అవుతుంది. ఈ సంవత్సరం మనం పెంచేసుకున్నామంటే ఈ సంవత్సరము ప్రతి ఒక్కరు రైతు కూడా మళ్ళీ లాసులోకి వెళ్ళే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి రైతు కూడా ఉన్న పరిధిలోనే పొగాకు వేసుకొని అనాథరైజేషన్ బ్యానీలు కట్టకూడదని మనం చేస్తా ఉన్నాం. కర్ణాటకలో పంట ఉత్పత్తి తగ్గడం ఏపీలోని దక్షిణాది రైతులకు లాభించింది. కర్ణాటకలో వేలం పూర్తయిన వెంటనే రాష్ట్రంలోని దక్షిణాది ప్రాంతంలో వేలం ప్రారంభమవుతుంది. 2 ఏళ్లుగా కర్ణాటకలో పొగాకు పంట తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోగా ప్రస్తుత సీజన్లో వాతావరణం అనుకూలించింది. తోటలు ఏపుగా పెరగడంతో పాటు నాణ్యత కూడా బాగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది అక్కడ పంట దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది వచ్చే సీజన్లో ఇక్కడి మార్కెట్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ ఏడాది కూడా కర్ణాటకలో 100 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతిచ్చింది. అయితే అక్కడ 100 నుంచి 102 మిలియన్ కిలోలు రావచ్చని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అక్కడ వాతావరణం అనుకూలించడం, ప్రస్తుతం తోటలు ఏపుగా పెరుగుతున్న తీరును పరిశీలిస్తే 110 మిలియన్ కిలోల వరకు పంట వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో ఉత్పత్తి పెరిగితే ఆ ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ గత సీజన్లో పండిన పంట ఇంకా భారీగా కొనుగోలు చేయాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటకలో కూడా పంట అధికంగా పండితే వచ్చే ఏడాది దక్షిణాది మార్కెట్ను ప్రభావితం చేస్తుంది. అది ధరలు తగ్గించేందుకు కారణమవుతుంది. రైతులు బోర్డు అనుమతించిన విస్తీర్ణం, పరిమాణంలోనే పంట సాగు చేయాలని అధికారులు కోరుతున్నారు. పంట అనేది చాలా ఇబ్బందికరంగా ఉందండి. అలాగే లాస్ట్ ఇయర్కి ఈ ఏడాదికి పోలిస్తే 20% పంట పెంచారు. అలాగే వచ్చే ఏడాది కూడా ఇంకొక 20% పెరిగేటట్టు ఉంది పంట. అది మాత్రం రైతులకు ఇబ్బంది. ఈ ఏడాది అంటే మార్కెట్ బాగుంది కాబట్టి వెళ్ళిపోతుంది అంతా ఇబ్బంది లేకుండా. కానీ వచ్చే ఏడాది మాత్రం ఇలాగే జరిగితే అసలు మనది ఆథరైజ్డే 7.8 మిలియన్లు అయితే వీళ్ళేమో 12.5 మిలియన్లు పండించారు ఈ సంవత్సరం. వచ్చే ఏడాది 12.5 కాకుండా 14-15 అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అందుకే రైతులకి ముందు జాగ్రత్త చర్యగా మేము చెప్తా ఉన్నాం, అధిక పంటకు వెళ్లొద్దు. దీంతో ఇప్పటి వరకు కష్ట నష్టాలను చవిచూసి పొగాకు పంటను సాగు చేస్తున్న రైతులలో ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు రైతులు పొగాకు పంటను సాగు చేస్తున్నారు. అలాంటిది ఇప్పటికిప్పుడు మరో పంట వైపు దృష్టి సారించే అవకాశాలు కష్టమంటున్నారు రైతులు. ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతున్నారు అన్నదాతలు.